Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. The Lord is far from the wicked, but he hears the prayer of the righteous. The book of Proverbs chapter 15 verses 29. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మరి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి, దేవుడు అంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనుషులు భక్తిహీనులుగా జీవిస్తూ తమ ఇష్టానుసారంగా తమ సొంత ఆలోచనలు కలిగి ఏవేవో పనులు వారికై వారు తమ పనుల్లో నిమగ్నమైపోతూ జీవిస్తూ ఉంటున్నారు. కానీ దేవునికి ప్రార్థించటం లేదు, దేవునిని తెలుసుకొనలేకపోతున్నారు, దేవునిని అంగీకరించలేకపోతున్నారు. ఈ విధంగా భక్తిహీనుల వలె వారు జీవిస్తూ దేవునికి దూరంగా ఉంటూ ఉన్నారు. అయితే నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకిస్తానని అంగీకరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నీలో నాలో లేదా మీ కుటుంబంలో మనందరి కుటుంబాలలో కానీ ఒకవేళ నీతిమంతులుగా ఎవరైనా ఉన్నట్లయితే, వారు దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా వారి ప్రార్థనను కూడా అంగీకరిస్తాడు. మరి షడ్రకు మెషకు అబేద్నెగోలు ఏ రీతిగా మరి వారు తమ దేవుడైన యెహోవా ఎడల విశ్వాసం ఉంచి మరి ప్రార్థించుకొని వేరొక దేవుళ్ళు మేము మొక్కము అని ఏ రీతిగా మరి విజ్ఞాపన చేసుకొని ఉన్నారు. తన దేవుడైన యెహోవాకు ప్రార్థించుకొని తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మంటలో పడవేసినప్పుడు వారి యొక్క విశ్వాసం ఎంత బలంగా ఉందో, వారి యొక్క యథార్థత, వారి యొక్క నీతి దేవుడు కాపాడి ఉన్నాడు. వారు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి మరి దేవుడు వారందరికీ సహాయం దయచేశాడు. దేవుని యొక్క సాక్షులుగా నిలబడ్డారండి షడ్రకు మెషకు అబేద్నెగోలు. మరి మన జీవితం ఎలా సరి చేసుకోవాలో దేవునికి ప్రార్థించుకుంటే మరి దేవుడు మన హృదయాలను, మన జీవితాలను, మన పరిస్థితులన్నిటినీ మారుస్తాడు, చక్కబెడతాడు. ఆయన మనలను ప్రేమించే వ్యక్తి అండి. ఇకనైనా మారు మనసు కలిగి భక్తిహీనతను విడిచిపెట్టి దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా మరి జీవించి పశ్చాత్తాపడితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు, నీ జీవితంలో మార్పును దయచేస్తాడు. కనుక మనం ఏ రీతిగా దేవునికి ఇష్టంగా జీవిస్తామో అదే రీతిగా మన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. దేవ, ఎందరైతే నీకు విరుద్ధంగా భక్తిహీనంగా ప్రవ్వా దూరంగా ఉండి మరి జీవిస్తూ ఉన్నారు దేవా, వారి పరిస్థితులు మార్చండి, మారు మనసును దయచేయండి దేవా. నీవే నిజమైన దేవుడిని నమ్ముకునే అట్టి జ్ఞానము దయచేయండి. మరి ఎవరైనా మరి నీతిమంతులు యథార్థంగా ఉండి ప్రభువా నీకు ప్రార్థిస్తున్నారో, ఏ సమస్యలను బట్టి వారు నలిగిపోతూ ఉన్నప్పటికీ నీ యందు నిరీక్షణ గలవారై మరి నీతిగా యథార్థంగా బ్రతికే వారి పట్ల మరి ప్రార్థన మీరు ఆలకించండి, సాయం దయచేయండి. నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాల్లో నెరవేర్చమని కోరుతూ నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.